బిగ్ బాస్ హౌస్ లో నిన్న రాత్రి జరిగిన గొడవలో పృథ్వీ వర్సెస్ గౌతమ్ గొడవ చాలా హై లెవెల్లో జరిగిందని చెప్పవచ్చు. ఇక ఈ గొడవలో మాటలతో ఆపకుండా పృథ్వీ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఇక ఇందులో భాగంగా పృథ్వీ కొట్టినప్పుడు గౌతమ్ కంటి దగ్గర బలంగా గాయం తగిలింది. ఇక ఆ గాయాన్ని ఇవాళ ఎపిసోడ్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. గౌతమ్ కంటిపై ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో వైలెన్స్ మరీ ఎక్కువైపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పానిపట్టు యుద్ధం అప్పుడు నిఖిల్ గౌతమ్ ని కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఆ ఎపిసోడ్ ని లైవ్ లో టెలికాస్ట్ చేయలేదు. ఇక నిన్న జరిగిన గొడవలో కూడా పృథ్వీ గౌతమ్ పై చేయి చేసుకున్నప్పుడు అతని కంటి దగ్గర బలంగా గాయం తగిలింది. ఆ దెబ్బకి కంటి చుట్టూరా వాసి బొబ్బ అయితే కట్టింది గౌతమ్ కి. ఆ గాయం తాలూకా గుర్తులు ఇంకా గౌతమ్ కంటి మీద కనబడుతూనే ఉన్నాయి. అయితే గౌతమ్ ని పృథ్వీ కొట్టిన ఆ క్లిప్ ని కూడా ఇవాళ ప్లే చేసే అవకాశం లేదన్నట్టుగా కనిపిస్తుంది లైవ్ లో. ఏది ఏమైనా కానీ పృథ్వీ ఇలా చేయడం చాలా తప్పు. పృథ్వీ ఇలా చేయడం పట్ల అతని వీకెండ్ ఓటింగ్ అయితే తప్పకుండా డ్యామేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క గౌతమ్ పై పృథ్వీ ఇలా ఫైర్ అవుతూ ఫిజికల్ అవుతూ అతనిపై దాడి చేస్తున్నప్పుడు హౌస్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ గౌతమ్ మాత్రం ఎక్కడా కూడా అతను నన్ను కొట్టాడని కానీ నన్ను అలా గాయపరిచాడని కానీ సింపతి డ్రామా ప్లే చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఈ విషయంలో గౌతమ్ గ్రేట్ అని చెప్పొచ్చు. గౌతమ్ స్థానంలో మరే కంటెస్టెంట్ దాన్ని చాలా పెద్ద తప్పుగా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. గౌతమ్ పై ఈ విధంగా దాడులు జరుగుతున్నా బిగ్ బాస్ వాటిని చూపించే ప్రయత్నం అయితే చేయడం లేదు. కావాలని బిగ్ బాస్ కొన్ని రోజుల నుంచి గౌతమ్ కి అనుకూలంగా ఉన్న కంటెంట్ దేన్ని కూడా బిగ్ బాస్ షోలో టెలికాస్ట్ చేయడం లేదంటూ ఫ్యాన్స్ అయితే వాపోతున్నారు. దీన్ని బట్టి గౌతమ్ బిగ్ బాస్ విన్నర్ అవడం బిగ్ బాస్ కి ఇష్టం లేదన్నట్టుగా అర్థమవుతుందని, అతన్ని కావాలని ఇలా నిలువరించి కప్పుని వేరే వాళ్ళకి దారాదత్తం చేద్దామని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటున్నారు గౌతమ్ ఫ్యాన్స్. పాపం గౌతమ్ ని చూస్తే ఆ గాయంతో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది ఎపిసోడ్ లో చూడటానికి. బిగ్ బాస్ హౌస్ లో నీతులు చెప్పే నిఖిల్ కూడా ఆ గొడవని ఆపే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ఆపే ప్రయత్నం చేసి ఉంటే కనుక డెఫినెట్ గా గౌతమ్ పై చేయి పడేదే కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతున్న అతని పాయింట్ పెట్టకుండా గమ్మునుండిపోయాడు బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ బాహుబలి నిఖిల్. ఇలా పృథ్వీ గౌతమ్ పై చేయి చేసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? దీన్ని మీరు వ్యతిరేకిస్తారా? అలా చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలంటారు? వీటిపై కామెంట్స్ చేసేయండి.